అనంతపురం సర్వజనాసుపత్రిలో ఎఫ్ఎన్ఓగా పనిచేస్తున్న తనను కక్షపూరితంగా సస్పెండ్ చేశారని వసుంధర అనే మహిళ వాపోయారు. 3 నెలల క్రితం డెలివరీ కోసం వచ్చిన ఓ కుటుంబం బిడ్డను కోల్పోగా ఆ మృతి శిశువును తల్లిదండ్రులకు అప్పగించడానికి స్వీపర్లుగా పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది 15,000 రూపాయలు లంచం తీసుకున్నారని వసుంధర అన్నారు. ఆ రోజు తాను విధుల్లో ఉన్నప్పటికీ బాధితుల నుంచి ఎలాంటి లంచం తీసుకోలేదన్నారు. కానీ తనను బాధ్యురాలిగా చేస్తూ నర్సింగ్ సూపరింటెండెంట్ హెడ్ నిర్మలాబాయి నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి సస్పెండ్ చేశారని వాపోయారు. స్వీపర్ల నుంచి మరో ఉద్యోగి నుంచి 10,000 లంచం తీసుకొని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తనను సస్పెండ్ చేయకుండా ఉండాలంటే 30,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని వసుంధర కన్నీటి పర్యంతమయ్యారు. సెక్యూరిటీ గార్డ్గా ఉన్న లక్ష్మి నర్సింగ్ హెడ్ సూపరింటెండెంట్ నిర్మలాబాయి తనతో డబ్బు తీసుకొని 3 నెలల తర్వాత సస్పెండ్ చేసిందన్నారు. తనకు భర్త లేక ఇటు జీతం అందక 3 నెలలుగా చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు 15,000 రూపాయలు లంచం తీసుకున్న వ్యవహారంపై ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఎవరు దోషులో తేల్చాలని ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్కు 2 సార్లు వినతిపత్రం అందజేసినప్పటికీ న్యాయం జరగలేదని వాపోయారు. నైట్ డ్యూటీ చేస్తుంటే బిడ్డ చనిపోయింది. నేను డబ్బులు ఇప్పించుకోవద్దాను అని చెప్పిన స్లీపర్లకి ఇంకో చెప్పాను. ఓకే, కానీ నేను 12 గంటలకు ఒకరు, మళ్ళీ 12 నుంచి 3 గంటల వరకు ఒకరు పడుకునే పోతాము. కానీ ఆ రోజు నేను 12 నుంచి 4 వరకు రాలే. నేను షెడ్లోనే పడుకున్నాను పోయి. కానీ అంతలోపల స్లీపర్లు ఇంకో చెప్పాను కాంట్రాక్ట్ బేసిక్ డబ్బులు ఇప్పించుకొని బిడ్డని ప్యాక్ చేసి వాళ్ళకి ఫోటో తీసుకొని ఇచ్చేసినారు. కానీ నాకు సంబంధం లేదు. ఆ రోజు అది అయిపోయింది. మళ్ళీ 18 తారీఖు ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఈ కేసు ఇద్దరు ఏకమైపోయి నాకు తెలియదు. రాజీ తర్వాత ఏం చెప్పింది, అమ్మ ఆ రోజు వీళ్ళే ఇచ్చిండేది, నాకు ఓ మాట చెప్పొచ్చు కదా రాజీ, నేను ఏదో చేసేస్తుంటాను చెప్పినా కానీ లేదు. వీళ్ళు రాత్రికి ఏం చేసినారు లేకపోతే నాకు తెలియదు అది. కానీ అప్పుడు తర్వాత ఏం జరిగింది, నీకే ఇచ్చిండేది వాడు అంటున్నాడు. నాకు అసలు ఫోన్ పే చేసినావా, చేతికి ఇచ్చినావా, లేదంటే ఎక్కడ ఇచ్చినావు నాకు అది చెప్పాను. కానీ చెప్పడం లేదు. నా పేరు కానీ అతను తెలియదు. కానీ వీళ్ళు ఏం చేసినారు రాత్రికి ఏమన్నా రెచ్చిస్తారు. నాగమణి ఆమె లేనిపోయినంత రాసి నా పైన ఇచ్చేసింది. గట్టి కడుతుంటే ఎవరికి ఇచ్చామన్నాను వాడిని గట్టి కడుతుంటే నా ఫోటో తీసినాడు. గేట్ అతడు కూర్చోయితే నేను అరే నేను 4 గంటలు లేచి వచ్చినాను. నేను 4:30కి అట్లా లేచి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అబ్బా పండుకునే పోయింది సరోజ. ఈ పొద్దున్న నా పైన నిందలు వేసినారు. కానీ ఆ డబ్బు ఎట్లది నాకు తెలియదు. నేను సిసి కెమెరా ఆన్ చేయమన్నా నాకు ఆన్ చేయలేదు వాళ్ళు. కానీ నేను కాళ్ళు పట్టుకున్నా, ఆడమ్మ కాళ్ళు, సూపరింటెండెంట్ కాళ్ళు, అందరి కాళ్ళు పట్టుకున్నా. కానీ నా మాట ఇంట్లో వాళ్ళు ఆ డబ్బులు నాకు తెలియదు అన్నాను. కానీ ఆ రోజు నువ్వు డ్యూటీలో లేవు అంటున్నారు. నేను ఉన్నాను డ్యూటీలోన. ఆ తర్వాత అది ఏం జరిగింది, నేను కొత్త గుడి దగ్గర తోలుకొని పోయి ఈ సూపర్వైజరు లక్ష్మి సెక్యూరిటీ పాప ఆమె నన్ను 2,000 డబ్బులు అడిగింది. కానీ నా దగ్గర లేవన్నాను. దినం ఆమె టీలు కాఫీలకి ఇస్తే ఆమె మాట వింటుందంట, లేదంటే ఇందంట ఆమె. కానీ వాళ్ళకి ఏం చెప్పింది స్లీపర్లు ఇద్దరు సర్లాను రాజుగా సర్లను సుగుణను సర్లే వీళ్ళంతా కలిసి గుడి దగ్గర తోలిపోయి ఆమెని అటెండర్ని తోలిపోయి ఆమెకి 50,000 జీతం వచ్చింది. ఆమె ఇరికన్నా మాకు 10,000 జీతం వచ్చేది, మొత్తం ఏం లేవన్న డబ్బులు తప్పు అయిపోయింది చెప్పినారంట. ఆ రోజు వాడు నా పైన నిందలు వేసినాడు. గట్టి కడుతుంటే కూర్చున్నాక నాకు నిందలేదు. 3 నెలల తర్వాత మళ్ళీ నైట్ చేసిన, మళ్ళీ మధ్యాహ్నం చేసిన, మళ్ళీ మార్నింగ్ చేసిన. 3 నెలల తర్వాత నేను సస్పెండ్ చేసినాను. నేనేం తప్పు చేసినాను నన్ను సస్పెండ్ చేసేదానికి డబ్బులు నిర్మలబాయికి ఇచ్చిన. నేను ఓసారి 5,000 ఇచ్చిన, ఓసారి 6,000 ఇచ్చిన, ఓసారి 10,000 ఇచ్చిన. కానీ ఫోన్ పే చేసిన. కానీ ఆ చెల్లు నా దగ్గర లేదు. నీ ఉద్యమం ఎక్కడ పడుతున్నా నేను సాల్వ్ చేస్తాను, పై వరకు పోకుండా చేస్తానని నన్ను లాస్ట్ నిర్మలబాయికి ఆమె అంటే గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ లక్ష్మీబాయి నిర్మలబాయి ఆమెకి ఇచ్చిన. కానీ లోపల పిలిచేది ఆయమ్మ, నీ ఉద్యమం ఎక్కడ నేను నిలబెడతాను, నేను ఉన్నాను అని లాస్ట్ నన్ను సస్పెండ్ చేయించింది. స్లీపర్ల దగ్గర 10,000, ఎఫ్ఎన్ఓ దగ్గర 10,000 ఇప్పించుకుని రాత్రికి మా వాళ్ళ పేర్లు కొట్టేసింది. నాకు ఎంక్వైరీ పెట్టినప్పుడు కానీ పెద్ద చూడండి ఎంక్వైరీ పెట్టినా కానీ సీసీ కెమెరా ఆన్ చేయండి, ఆన్ చేసి చూడండి ఆయన అదే మాట్లాడుతుందని చెప్పినా కానీ ఎన్ని రిపోర్ట్ ఇచ్చినా కానీ నా రిపోర్ట్ పట్టించుకోలే. తిరిగినా కానీ నా గురించి ఏం పట్టించుకోలేదు. ఇంట్లో పట్టించాను బాగలేదు నాకు. కానీ నేను దానిపైన బతికేదాన్ని, జీతాలు కానీ రాయలేదు నాకు. కానీ నేను రెగ్యులర్ పోస్ట్, మా ఆయన పోస్ట్ ఇది. నన్ను ఎందుకు ఇట్లా చేసినారు? దినాలు తిరుగుతున్నాను హాస్పిటల్, కానీ ఇంట్లో పట్టించుకోలేదు. మందులు డబ్బులు లేవు నా దగ్గర. ఈ పదిస్తారు రేపిస్తుంటారు. అందరి దగ్గర పోతున్నాను నేను, కానీ అందరికీ కనపడుతున్నాను.
ఏమో నిర్మల వారి దగ్గర నరసింహ దగ్గర పోతే ఏమా నువ్వేం మాట్లాడంటే ఏమంటే నాకు ఏంది లేదు అంతా వాళ్ళే చూసుకొచ్చింది అని అంటున్నాయమ్మా. తిన్నేమి ఇట్లా చేస్తే ఇంక వాళ్ళు ఏం చేస్తారు నాకు చెప్పు. డబ్బులు తినింది నాతో సన్నే తినింది అనుకున్నా అమ్మ. నేనున్నా అని చెప్పి నన్ను లోపల బయటకి ఎప్పించేసింది. ఇప్పుడు ఎవరు నా బాధ భరించేది చెప్పు. నాకు ఎవరు చూస్తారు ఇప్పుడు చెప్పు. నాకేం వెనక ముందర ఉండాలి నాకేమన్నా అన్ని ఇచ్చినారు సార్ నాకు. నేమో అన్ని పేపర్లు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నేను సచ్చేదట తడు ఇప్పుడు నేను ఇంకా ఇప్పటి రేపు అంటే ఏం నేను ఇప్పేంత ఘోరం ఏం చేసినాను నేను. ఆ 1500 ఎట్లా నాకు తెలుసు. ఆల్రెడీ వాళ్ళు తప్పు ఒప్పుకోవేనంటే తప్పు ఒప్పుకున్నా నేను కానీ తప్పు అయిపోయింది ఇంకోసారి అట్లా పని చేయనని నేను డబ్బులు తినుకున్నా గానీ నేను ఒప్పుకున్నా. ఇంకా తప్పు నాకు నా పరిస్థితి బాగాలేక తిండలేక అన్ని మొత్తం అదే సార్. అమ్మ చాలా తింటుంది సార్. ఆమె నేను దేవత. ఇంకా దాని చెల్లెలు అంటావా అమ్మ ఇంకా శాస్త్రాలు లోపలే. ఈ పొద్దు ఇన్నాళ్ళు గట్టిగా పెట్టలే. ఈ పొద్దు గట్టిగా పెడుతున్నా. తినే పరిస్థితి బాగాలేక నేను గట్టిగా పెడుతున్నాను. ఈ పొద్దు నేను అప్పు చేసి నేను ఆమెకి ఇచ్చినా. నేను 10,000 5,000 2,000 3,000 ఈ పొద్దు ఎవరికి లంచాలు ఇచ్చక రూపాయలు లేదు నా తన బియ్యం అమ్మి ఇచ్చినాను ఆమెకి. నాకు గట్టిగా ఎత్తుంది కదా తినే బియ్యం అమ్మి ఇచ్చినాను నేను. అదే విశ్వాసం లేదు సార్ ఆమెకు. 2 సార్లు అర్జీ ఇచ్చాను సార్. నా పేపర్ నాకే ఎందుకు వచ్చింది. 2 సార్లు అర్జీ ఇచ్చాను కలెక్టర్ కానీ కలెక్టర్ గానీ ఏం చేయలేదు. ఇప్పుడు అయితే నేను చచ్చిపోయేటట్టు తడు. నేను ఇంకా నా బాధ అయితే అర్థం కాదు నాకు. కానీ చెప్పండి నేను ఏం చేయాలి చెప్పండి. నేను దానిపైన బతికేదాన్ని నేను. వసుంధర ఏదో మా ఆయన చనిపోయి మా ఆయనతో నాకు వచ్చింది. దానివల్ల బూది తింటున్నాను నేను. అది కానీ ఎవరు చేస్తారు ఇప్పుడు. తినాము ఈ పొద్దు ఒక నెల ఉండండి. ఒక నెల ఎంత ఇస్తామంటారు. నెల వెళ్ళిపోయి ఆమె ఇచ్చింది. డబ్బులు తింది వాళ్ళ దగ్గర. వాళ్ళ పేరు కొట్టేసింది. స్వీపర్ల పేరు కొట్టేసింది. ఎఫ్ఎన్ఓ పేరు కొట్టేసింది. కాంట్రాక్టర్ నా పేరు ఒకటి పెట్టేసింది. నీ గుద్దు నువ్వు కడుక్కుంటుంది ఆమె. ఇప్పుడు నిన్న అదే మాట అంది. నీ గుద్దు నువ్వు కడుక్కోవచ్చురా నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతానంది. కానీ డబ్బులు తింటుంది అమ్మ. నాకు ఎంతమంది చెప్తున్నారు. నేను ఎవరికి లంచం రూపాయలు లేదు. నేను ఏం చేయాలి చెప్పండి. నేనైతే చచ్చిపోవాలనే ఉన్నాను నేను కానీ.